నేడు దానం కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు కేసులో తుది వాదనలు జరపనున్నారు. లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని ఇప్పటికే ఇరు వర్గాలకు స్పీకర్ సూచించారు. నేడు దానం కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు కేసులో తుది వాదనలు జరగనున్నాయి. లిఖితపూర్వక నివేదికలు సమర్పించాలని ఇప్పటికే ఇరు వర్గాలకు స్పీకర్ సూచనలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయాలపై ఈరోజు స్పీకర్ తుది విచారణ చేపట్టినారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ ఇద్దరిని కూడా ఇటీవల కాలంలో విచారించారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మరొకసారి చివరిగా అంటే ఫైనల్ హీరింగ్ గా మరొకసారి ఈ రోజు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ పై పిటిషన్ దాఖలు చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇద్దరి సంబంధించినటువంటి న్యాయవాదులు తనని క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. దీంతో పాటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీ పై పిటిషన్ చేసినటువంటి తుక్కుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈ రోజు కంప్లీట్ అవుతుంది. ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము వీరి స్పీకర్ తీరుపై కొంత ఆగ్రహం వ్యక్తం చేసి చాలా కాలం నుంచి ఎందుకు పెండింగ్ లో ఉంచుతున్నారు, త్వరగతిన ఈ విచారణ కంప్లీట్ చేయాలంటూ కూడా ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు స్పీకర్ కి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంతో త్వరగతిన ఈ విచారణ మొత్తం కూడా కంప్లీట్ చేసేందుకు స్పీకర్ ఈ మరొకసారి అటు పిటిషనర్లకు అటు దానం నాగేందర్ కావచ్చు, కడియం ఇద్దరికి నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు ఫైనల్ హీరింగ్ అదే ఇటీవల కాలంలో కొంత బిజీ షెడ్యూల్ వల్ల రాజస్థాన్ సంబంధించినటువంటి ఇష్యూస్ వల్ల కొంత ఆలస్యం అయింది. ఇక ఈ రోజు ఫైనల్ హీరింగ్ తర్వాత వీరిద్దరికి సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారనేది రాజకీయంగా చాలా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఇప్పటికే 8 మంది అనర్హతకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పై కూడా స్పీకర్ వారందరూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి అభ్యర్థులు ఖరారయ్యారు. మరోసారి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి ప్రకటించేసింది అధిష్టానం. ఇవాళ అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి అభ్యర్థులు ఖరారయ్యారు. మరోసారి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి ప్రకటించేసింది అధిష్టానం. ఇవాళ అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. గంగోత్రి, మరి కాసేపట్లో రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ఏఐసిసి ఖరారు చేసింది. ఒకటి అభిషేక్ మను సింఘ్వికి, రెండవది వేం నరేందర్ రెడ్డికి. వీళ్ళిద్దరు కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయబోతా ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నామినేషన్ల దాఖలకు చివరి తేదీ ఉంది. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా సమయం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున వీరిద్దరు అభ్యర్థులు కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకల్లా కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది. ఈ ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇంకా కొందరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. మొత్తానికి నిన్నటి వరకు కూడా మనం చూసాము, ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ఎందుకంటే 2 స్థానాల్లో ఒకటి అభిషేక్ మను సింఘ్వికి ఇస్తారు, రెండవది ఎవరికి ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు ఊహాగానాలు కొనసాగాయి. 16 మంది తీవ్రంగా
పోటీ పడ్డా కూడా చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో ఈ స్థానం ఒకటి వేం నరేందర్ రెడ్డికి ఖరారు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ నామినేషన్ కు సంబంధించి ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ఇప్పటికే ఒకవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వేం నరేందర్ రెడ్డికి బీ ఫామ్ కూడా అందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఈ నామినేషన్ దాఖలు పత్రాలను కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. మరొక వైపు ఏదైతే ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ఇంకా ఇతర పార్టీల నుంచి నామినేషన్లు వేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే లాస్ట్ నిమిషం వరకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవేళ గనక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళని ఇరకాటంలో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకవేళ రాజ్యసభ స్థానానికి సంబంధించి నామినేషన్ వేస్తే సో అప్పుడు పోటీ అనివార్యం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. అమిత్ షాతో సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మీటింగ్కు డీజీపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం రేవంత్ నివేదిక ఇచ్చారు. అమిత్ షాతో సీఎం రేవంత్ పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మీటింగ్కు డీజీపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్, ఎస్ఐబి ఐజీ సుమతి హాజరయ్యారు. మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం రేవంత్ నివేదిక ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మావోయిస్టుల లొంగుబాట్లపై సీఎం నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడిపారు. ముఖ్యంగా రాజ్యసభ స్థానం సంబంధించిన విషయాలతో పాటు మరోవైపు ఇటీవల మావోయిస్టుల లొంగుబాటు సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరోవైపు ఇతర అధికారులు మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డితో పాటు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా మరోవైపు ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి ఈ సుమతి, వీరందరూ కూడా నిన్న మా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఇటీవల కాలంలోనే ఆపరేషన్ కగార్ను విజయవంతంగా నడిపించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయినటువంటి కీలక నేతలు, మావోయిస్టు అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతితో పాటు ఇటీవల కాలంలో లొంగిపోయినటువంటి దేవ్జీ, అదేవిధంగా సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలకు సంబంధించిన విషయాలపై కూడా అమిత్ షాతో గంటన్నర పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్, ఎస్ఐపి చీఫ్ గా ఉన్నటువంటి సుమతి, వీరందరూ కూడా వివరించారు. ఆపరేషన్ కగారు తెలంగాణ పోలీసులు పూర్తిగా సహకరించారు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా లొంగుబాటుకు సహకరించాలంటూ కూడా మిగిలినటువంటి మావోయిస్టులు ఉన్నారో వారు కూడా లొంగుబాటు విధంగా సహకరించాలంటూ కూడా అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రిని కోరినట్టు కూడా తెలిసింది. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గురించి కూడా అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. మరోవైపు ముప్పాల గణపతి ఎవరైతే మావోయిస్టు కీలక నేత ఉన్నాడో అతను కూడా ప్రస్తుతం అనారోగ్య కారణంగా నేపాల్లో తలదాచుకున్నారు. కూడా ఇప్పటికే తెలంగాణ పోలీసులు కొంత ఆధారాలు సేకరించారు. కాబట్టి గణపతి కూడా త్వరలోనే అటు లొంగిపోతారంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తాయి. నిన్న అమిత్ షా దగ్గర లొంగిపోతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాబట్టి మరి ఈ రోజు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో గణపతిని కూడా ఈ రోజు అమిత్ షా వద్ద లొంగిబాటు ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్ట్ మొత్తం కూడా పూర్తిగా కీలక నేతలు, అగ్రనేతలు, కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా పొలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, మరోవైపు
అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇప్పటికే లొంగిపోయారు. చాలా మంది ఎన్కౌంటర్ గురారు. ఆపరేషన్ కగార్ మొత్తం కూడా మార్చి 31 తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా మహోత్సవే పదం లేకుండా చేస్తానని ఇప్పటికే కేంద్ర హోంశాఖ అమిత్ షా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో చాలా నేతలందరూ కూడా దాదాపు 5,000 మంది మావోయిస్టు కీలక నేతల లొంగుబాటుకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు తీవ్రతరం చేశారు. వారందరూ కూడా లొంగుబాటుకి ప్రయత్నం చేశారు. చాలా మంది అగ్రనేతలు కూడా ఇటీవల కాలంలో లొంగిపోయారు. వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా అమిత్ షాకు అన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఆపరేషన్ కగార్ కు తెలంగాణ పోలీసులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి నాయకులందరూ కూడా త్వరలోనే లొంగుబాటుకు ప్రయత్నం చేయాలంటూ కూడా అమిత్ షా వారందరూ కోరారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ ను కొంత పెంచాలి. ఎందుకంటే ఐపీఎస్ లు కొరత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కొంత ఐపీఎస్ క్యాడర్ పెంచాలంటూ కూడా అమిత్ షాని ముఖ్యమంత్రి కోరినట్టు కూడా సమాచారం ఇస్తుంది. ఈ రోజు గణపతి లొంగుబాటుకు సంబంధించిన దానిపై ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఆరో రోజు ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. దాడులు ప్రతి దాడులతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్పై దాడిలో దూకుడు పెంచింది అమెరికా. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై విరుచుకు పడుతోంది. ఇప్పటి వరకు 5,000కు పైగా బాంబులను ఇరాన్ భూభాగంపై వదిలినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాక్పై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు దాడులు జరుపుతోంది. బాగ్దాద్లో యుఎస్ లాజిస్టిక్స్ సెంటర్ ధ్వంసం చేసింది. ఇరాక్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వరుస దాడులతో ఇరాన్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరో రోజు ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. దాడులు ప్రతి దాడులతో మిడిల్ ఈస్టులో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్పై దాడిలో దూకుడు పెంచింది అమెరికా. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై విరుచుకు పడుతోంది. ఇప్పటి వరకు 5,000కు పైగా బాంబులను ఇరాన్ భూభాగంపై వదిలినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాక్పై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు దాడులు జరుపుతోంది. బాగ్దాద్లో యుఎస్ లాజిస్టిక్స్ సెంటర్ ధ్వంసం చేసింది. ఇరాక్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వరుస దాడులతో ఇరాన్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు జరుగుతోంది. టెల్ అవీవ్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ మంత్రిత్వ శాఖ విభాగం సమీపంలో పేలులు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో సైరన్ల మోత వినిపిస్తోంది. సైరన్ల మోతతో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు జరుపుతోంది. టెల్ అవీవ్లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దక్షిణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలులు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో సైరన్ల మోత వినిపిస్తోంది. సైరన్ల మోతతో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు.
ఇది అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, టెల్ అవీవ్ లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? సంగతి అయితే మిడిల్ ఈస్ట్ లో 6వ రోజు కూడా యుద్ధ వాతావరణం మరింత ఉధృతమైంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ప్రతిగా ఇరాన్ కూడా పాకిస్తాన్ క్షిపణులతో పాటు డ్రోన్లతో వెచ్చుకుపడుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రాంతీయ స్థాయిలో ప్రారంభమైనటువంటి ఘర్షణ ఇప్పుడు బౌర దేశాలకు కూడా ప్రభావితం చేసే విధంగా మారిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్ పై కూడా అమెరికా దూకుడు పెంచినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇరాన్ లోని వ్యూహాత్మక స్థానాలపైన, స్థావరాలపైన కూడా అమెరికా వైమానిక దళం సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అనుకేంద్రము రక్షణ వ్యవస్థ లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ అయితే మీడియా వెల్లడిస్తున్నటువంటి ప్రకారం చూస్తే కనుక అనుకేంద్రాల వైపే ఆ యొక్క దాడులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాడుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ కూడా వైమానిక దళం కూడా రెచ్చిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ భూభాగం పైన భారీ ఎత్తున బాంబులతో మొత్తంగా దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దాడి చేసినట్టుగా కూడా ప్రకటిస్తుంది. అయితే ఇప్పటి వరకు 5,000కు పైగా బాంబులను వదిలినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించినటువంటి సమాచారం అయితే వస్తుంది. స్థానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లు ప్రధాన లక్ష్యాలు టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టెల్ అవీవ్ తో కూడా భీకర దాడులు జరుగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతి దాడులు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే టెల్ అవీవ్ లో బాలిస్టిక్ క్షిపణి దాడులు కూడా చోటు చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తున్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలుళ్లతో నగరమంతా సైర్లతో మూత ముగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై బంకర్లలోకి పరుగులు తీస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అయితే ఇరాన్ డ్రోన్ వ్యవస్థ పలు క్షిపణులను మొత్తంగా కూడా అడ్డుకున్నప్పటికీ కొన్ని లక్ష్యాలను తాకినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా బాగ్దాద్ లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇరాక్ పైన కూడా ఇరాన్ మిసైల్ దాడులతో చేస్తున్నట్టుగా సందేశం వస్తుంది. బాగ్దాద్ లో యుఎస్ లాజిస్టిక్ సెంటర్ పైన కూడా దాడి చేసినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దీంతో అక్కడ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టుగా కూడా సమాచారం వస్తుంది. వరుస దాడులతో విద్యుత్ వ్యవస్థ కూడా దెబ్బతినడం చూస్తే ఇరాక్ లోని భద్రత పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక బీరూట్ లో కూడా డ్రోన్ దాడులు మొత్తంగా కూడా లెబసిన్ లో ఇజ్రాయిల్ డ్రోన్ దాడులు కలకలం రేపుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. బీరూట్ హైవే పైన డ్రోన్ దాడి జరిగినట్టుగా కూడా ఇప్పటికే అధికారికంగా హెచ్చరించిన నేపథ్యంలో పలు వాహనాలు కూడా ధ్వంసమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే 3 మృతి చెందిన 6 గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకునే కనుక ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇజ్రాయెల్ ఎంబసీల పైన కూడా దాడులు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. భద్రతా బలగాల పైన కూడా హైఅలర్ట్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు మరింత అలుముకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. గంగోత్రి ప్రవీణ్, ఓవైపు అమెరికా, ఇజ్రాయిల్ బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ పై దాడులకు దిగుతోంది. అసలు ఇరాన్ ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది? ఇరాన్ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో బాలిస్టిక్స్ మొత్తంగా కూడా భూతల దాడులకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో భూతల దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా దాడులకు ప్రకటిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పటికే ఇరాన్ లోని మెయిన్ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో దానిపైన టార్గెట్ గా చేస్తూ మొత్తంగా కూడా ఆ యొక్క మిసైళ్లతో, డ్రోన్లతో ఇప్పటికే ఆ యుద్ధం మొత్తంగా విరుచుకు పడుతున్న నేపథ్యంలో ఇటు ఆ గల్ఫ్ స్థావరాలు కూడా ఏవైతే ఉంటాయో, అమెరికా స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిఘటిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఆ యొక్క నిన్న జరిగినటువంటి దాడుల్లో అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా కూడా మొత్తంగా కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సంధికి వచ్చే ప్రసక్తే లేదంటూ కూడా ఇరాన్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అదేవిధంగా అమెరికా నుంచి కూడా మొత్తంగా చూసుకునే కనుక సమయం మించిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరాన్ కు బుద్ధి చెప్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇటు ఇజ్రాయెల్ గానీ, ఇటు మొత్తంగా కూడా యుఎస్ఏ గానీ మొత్తంగా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న క్రమం లోపల యుద్ధ వాతావరణంలో పాటు అక్కడ భయానక పరిస్థితులు కూడా నెలకొన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. జబ్బర్ రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇరాన్ పై ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వకు ఖతార్ ప్రధాని ఫోన్ చేశారు. పొరుగు దేశాలను యుద్ధంలోకి లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సంబంధం లేని యుద్ధంలోకి తమను లాగడం సరికాదన్నారు. దాడులను వెంటనే ఆపాలని ఖతార్ ప్రధాని కోరారు.
లెబనాన్లో ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు జరిపింది. బీరూట్లో హైవేపై డ్రోన్స్తో అటాక్ చేసింది. దాడిలో పలువురు వాహనాలు ధ్వంసమయ్యాయి. 3 మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. లెబనాన్ బోర్డర్లో దాడులు చేయొద్దని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇరాన్ హెచ్చరికలు లెక్క చేయకుండా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఎంబసీలపై దాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్పై సైనిక చర్య విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భారీ ఊరట లభించింది. ఈ విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేయడానికి తీసుకొచ్చిన వార్ వర్సెస్ తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి వ్యతిరేకంగా 53, అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. దీంతో ఇరాన్పై యుద్ధం కొనసాగించడానికి సెనెట్లో ట్రంప్కు మద్దతు లభించినట్లయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇరాన్తో 5 రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. మరో 4-5 వారాలు ఈ యుద్ధం కొనసాగవచ్చని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికా వద్ద ఉన్న క్షిపణి ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అత్యవసర సమావేశానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రక్షణ రంగ కాంట్రాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ట్రంప్ శ్వేత సౌధానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై వారితో ఆయన చర్చించే అవకాశాలున్నాయి. 2 రోజుల్లో ట్రంప్ వారితో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా అమ్ముల పొదిలో భారీగా క్షిపణులు తగ్గిపోయినట్లు పెంటగాను నివేదిక లీక్ అయ్యింది. ఆయుధ కర్మాగారాన్ని తిరిగి నింపడానికి రక్షణ శాఖ, పెంటగాను చర్యలు తీసుకుంటున్నట్లు కథనాలు వచ్చాయి. ఇందుకు భారీ మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాయి. గత 3-4 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్కు 4 ఏళ్లుగా అమెరికా ఆయుధాలు అందిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని ఇజ్రాయెల్కు వెళ్లిన వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. తమ బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఎలా ఉన్నారో అంటూ కలవరపాటుకు గురవుతున్నారు. వారి యోగక్షేమ సమాచారం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, తామంతా సేఫ్గానే ఉన్నట్లు జిల్లాకు చెందిన అక్కడ ఉన్న కొందరు తెలిపారు. ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు ఎట్లున్నారు? అందరం జాగ్రత్తగా ఉన్నాం. కాకపోతే అంటే ప్రతిసారి కంటే ఈసారి కొంచెం బాంబులు ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ 7 ఎంత ఉందో దానంతా కానీ బాంబులు మాత్రం రెగ్యులర్ గా వస్తున్నాయి. నైట్ మాత్రం బాగా వచ్చినాయి అన్నట్టు. నిన్న మొన్న ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఇందాక ఒక 40 మినిట్స్ బ్యాక్ కూడా వచ్చినాయి సార్ బాంబులు. అంటే అక్కడ రాడార్ సిస్టమ్ ఉంటది కదా, మరి ఆ బాంబుల్ని నిర్వీర్యం చేస్తా అంటున్నారు కదా? నిర్వీర్యం చేస్తాయి. కాకపోతే అవి పేలినప్పుడు ఏవైతే ఉంటారో నిర్వీర్యం చేసిన తర్వాత ఆ చిన్న చిన్న ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కుచ్చుకుంటే ప్రమాదం జరిగే అధికంగా ఇన్ఫెక్షన్ జరిగే అధికంగా ఉంటుంది. కావున అందరం దయచేసి ఏంటంటే బంకర్లకు 90% వెళ్ళిపోతాం. రోడ్డు మీద ఉన్నా కానీ రోడ్డు పైన అనుకూలంగా ప్రతి ఒక్క ఏరియాలో బంకర్లు కూడా ఉంటాయి. ఖచ్చితంగా బంకర్లకు వెళ్తాం అన్నట్టు. అంటే ఎట్లుందన్న పరిస్థితి అక్కడ? బాంబుల వర్షం కురుస్తుంది కదా, మరి ఏమన్నా ఎక్కువ శాతం దెబ్బతిన్నదా, లేకుంటే ఈ నిర్వీర్యం చేయడం వల్ల సేఫ్ ఉందా? మేము ఎక్కడికి వెళ్ళే సిచ్యువేషన్ లేవు సార్. ఎందుకంటే మేము ఉండాల్సింది రూమ్ లో లేదా డ్యూటీలో
డ్యూటీలో అంటే ఏదైతే డ్యూటీలో ఉంటామో ఆ డ్యూటీలో ఉండడం లేదా రూమ్ లో ఉండడం తప్ప దేనికి బయటకు వెళ్ళే సిచ్యువేషన్లలో లేము. ఎందుకంటే ఏ టైంకి ఎక్కడి నుంచి ఏం బాంబులు వస్తాయి ఎవరికి తెలియదు. ఒకవేళ బాంబులు వచ్చే అవకాశం ఉన్నా దాని నుండి మనకు ఫోన్ నుండి అనుకోకుండా అంటే మనకు అలర్ట్ యాప్ ఉంటుంది. అలర్ట్ యాప్ ద్వారా మనకు ఖచ్చితంగా అలర్ట్ వస్తుంది బంకర్లకు వెళ్ళమని. మళ్ళీ ఎప్పుడైతే బంకర్ వెళ్ళిన తర్వాత బాంబు అంటే తేలిపోయిన తర్వాత మళ్ళా ఖచ్చితంగా మనకు మెసేజ్ అలర్ట్ వస్తుంది అన్నట్టు బయటకు రావచ్చు అని. ఇక్కడికి బాంబు వచ్చే ఒక 2-3 minutes ముందుకు మనకు ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది. నా పేరు ప్రశాంత్. మాట్లాడిగా ఒక్కసారి భయం పట్టింది. నాన్న తమ్ముడు ఇప్పుడే ఫోన్ చేసిండు. సీన్ బాబు రోహిత్ బాబు దొరుకుని వచ్చారు కానీ నాన్న అక్క అంటున్నాడు సీన్ బాబు సేఫ్టీ ఉంటారు అక్క నువ్వు భయపడగలి కానీ 3-4 days నుంచి అంటే ఇక డే లేదు నైట్ లేదు, ప్రతిసారి 1 గంటకు 2 గంటలకు ఒకసారి ఖచ్చితంగా అంటే మనకు ఈ బాంబుల పెడితే సైరన్ వస్తూ ఉంటది. సైరన్ రాగానే మెసేజ్ వస్తుంది, మనకు ఫోన్ అలర్ట్ వస్తుంది. అలర్ట్ రాగానే మనం వెంటనే దగ్గరలో ఉన్న బంకర్లోకి వెళ్ళి బంకర్లో ఉంటే సేఫ్. అంటే ఇంతవరకు ఇప్పుడు ఎన్ని పడ్డాయినా ఎట్లా అంటే మీ ప్రాంతంలో ఏమైనా పడ్డాయా? మా ప్రాంతానికి ఇబ్బంది లేదు కానీ కాకపోతే దేశం అంతా అలర్ట్ వస్తుంది. అంటే వార్ సివియర్ ఉంది కాబట్టి అన్ని తరపుల నుంచి అటాక్ ఉంది కాబట్టి ఇక మనకు మెయిన్ సిటీలలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఇక మనకు పక్క కొద్దిగా ఊళ్ళ టైప్ సిటీల టైప్ అయితే ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే అలర్ట్ ఉండేసి వెంటనే బంకర్లకు వెళ్ళిపోతుంది. ఇక కొత్త బిల్డింగ్లు అంటే ఇన్బిల్ట్ బంకర్స్ వాళ్ళు చేసుకుంటారు. కొన్ని లేని బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఇక మనకు సరౌండింగ్స్ లో ఒకటి స్కూల్లోనో ఇంకో పార్క్ లోనో ఒక బంకర్ ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్ నుంచి. దాంట్లోకి వెళ్ళిపోయి మేము కొద్దిగా మళ్ళీ మీరు లీవ్ షెల్టర్ అని మళ్ళీ ఒక రిప్లై మెసేజ్ వచ్చే వరకు మేము అందులోనే సెక్యూర్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే లేదు కదా అన్న అక్కడ? ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు. ఇక మనకంతా అంటే సేఫ్టీ సిస్టమ్ ఎక్కువ, అంటే ఇజ్రాయెల్ అనేది సేఫ్టీ సిస్టమ్ ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి మనం అలర్ట్ గా ఉండేసి చేస్తే ఇబ్బంది. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గంగ నర్సు, మైదుపిప్రి. నా కొడుకులు ఇద్దరు, నాకు ఒక బిడ్డ, 2 కొడుకులు. నా బిడ్డ ఆరుమూరులో ఉంటుంది, వాళ్ళు జాబ్ చేసుకుంటారు. కొంచెం మా పరిస్థితి సన్నము, నా కొడుకులు బతుకుతారు ఆధారం కోసం పోయినరు. ఇక ఈ బాంబుల విషయమైన నుంచి అసలు అస్తే మంచిగా ఉంటుండే అని అంటే పిల్లలు ఫ్లైట్లు ఉండే అమ్మ ఏం కాదు మాకు ఇక్కడ ఏం లేదు మీరు భయపడకుండా చెప్తున్నారు కానీ సార్ కొంచెం మనసు తట్టుకోలేకుంటున్నది. అసలు ఎవరు మాట్లాడించినా కూడా నా కొడుకులు ఎన్ని ఉంటే ఏ పని వేసుకుంటుండ్రేమో అని నేను ఇంతకేక మాట్లాడలేను సార్. భగవంతుడాన్ని వేదిక తండ్రి నీదే భారం అని. నా పేరు హర్షిత, మా ఆయన పేరు ప్రశాంత్. ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆయన వెళ్ళి 10 years అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏం ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఒక 1 year నుండి బాంబులు వస్తున్నాయనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి బంకారు అరేంజ్ చేశారు కానీ మా టెన్షన్ మాకు ఎక్కువ అయిపోతుంది. కరోనా ఉన్నప్పుడు కూడా మేము ఇంత భయపడలేదు, ఇప్పుడు బాగా భయపడుతున్నాం. గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీ చేస్తే బాగుంటుంది. ఈ యుద్ధం నుంచి ఏదైనా ఆపేస్తే ఇట్లా మాకు టెన్షన్ ఉండదు అన్న ఆలోచనలు ఉన్నాం ప్రస్తుతానికి. అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంది కానీ మాకు బంకర్స్ ఉన్నాయి కదా మాకేం కాదు అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ప్రజెంట్ అయితే. మామూలు కింద ఏం పంటకు పడే పైననే వేల్చేస్తారని వాళ్ళు కూడా అంటున్నారు. సేఫ్టీకి బంకర్లోకి వెళ్తున్నాము. 3 months బ్యాక్ వాళ్ళ రూమ్ పక్కన ఒక చిన్న రేకుల పైన పడ్డాయి అని అన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు, పైననే వేల్చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకు ఆ సైరన్ అలర్ట్ ఉండడం వల్ల అలర్ట్ రాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ని ఏం అడుగుతామండి, వాళ్ళు కష్టపడడానికి వెళ్ళిర్రు అక్కడికి, వాళ్ళు సేఫ్టీ ఉంటే చాలు అంతే. నా పేరు స్రవంతి, మా ఆయన పేరు నవీను. ఆయన మొన్ననే 6 months అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళిండు. ఆయన సేఫ్ గానే బాగానే ఉన్నాడు అంటున్నాడు కానీ మాకు ఇంటి దగ్గర టెన్షన్ అవుతుంది. బతుకుదేరువు కోసమే వెళ్ళిండు మా ఆయన. మా డాడీ కూడా ఇప్పుడు 7 years అయిపోతుంది, కత్తాలు ఉంటాడు. తన కోసం కొంచెం టెన్షన్ ఉంది, ఆడ ఎట్లుందో పరిస్థితి అని. ఫోన్ చేసి బాగానే ఉన్నారంటున్నారు కానీ మాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ అయ్యి. మా ఆయన బంకర్లలో ఉంటున్నాడు అంటున్నారు. ఎక్కువ మట్టుకైతే పడాయి, అక్కడ పైననే వెలిసిపోతాయి అని అంటున్నాడు కానీ మాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది. ఇక మా నాన్ననైతే ఆయనకు బంకర్లు లేవట, బయటకు వెళ్తున్నారంట హారన్ సౌండ్ వచ్చినప్పుడు. కాకపోతే ఆయన కొంచెం సేఫ్టీ బాగుంటే మంచిగా ఉంటుండే మా నాన్నకు. వాళ్ళు రావాలి.